చీఫ్ ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్, మరో ఎన్నికల కమిషనర్ గా వివేక్ జోషి నియమితులయ్యారు. సిఈసిగా రాజీవ్ కుమార్ పదవీకాలం నేటితో ముగియనున్న నేపథ్యంలో ఆ స్థానంలో కేంద్రం జ్ఞానేష్ ను నియమించింది. అయితే ఈ ఎంపికపై సుప్రీంకోర్టులో వివాదం కొనసాగుతోంది. రాహుల్ గాంధీ సైతం సోమవారం ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో ఈ నియామకాన్ని వాయిదా వేయాలని కోరారు. అసలు ఈ సిఈసి, ఈసీల ఎంపికపై ఉన్న వివాదం ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. 2023 చట్టం అమల్లోకి రాకముందు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్ ను ఎంపిక చేసేందుకు స్పెషల్ ప్రాసెస్ అంటూ ఏం ఉండేది కాదు. ప్రధాని మినిస్ట్రీ కౌన్సిల్ సూచన మేరకు రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్ అండ్ సిఈసి, ఈసీని నియమించేవారు. అయితే ఈ ప్రక్రియను సవాల్ చేస్తూ నమోదైన అనూప్ బన్రవల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ అని, కాబట్టి కమిషనర్ల ఎన్నికను కేవలం ఎగ్జిక్యూటివ్ డిసైడ్ చేయలేరని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇకపై ఎన్నికల కమిషనర్ల ఎంపికకు సెలక్షన్ కమిటీ సూచన మేరకు జరగాలని, ఈ కమిటీలో ప్రధాని, లోక్సభలోని లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అంటే ప్రతిపక్ష నాయకుడు సహా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలని సూచించింది. దీనిపై చట్టం తీసుకురావాలని పేర్కొంది. సుప్రీంకోర్టు సూచించినట్టుగానే కేంద్రం దీనిపై 2023లో చట్టం తీసుకువచ్చినా ఆ సెలక్షన్ కమిటీలో చీఫ్ జస్టిస్ కు స్థానం కల్పించలేదు. ప్రధాని ఓ కేబినెట్ మంత్రి అండ్ లోక్సభ ప్రతిపక్ష నాయకుడిని సెలక్షన్ కమిటీలో భాగం చేసింది. ఇందులో సిజేఐకి స్థానం కల్పించకపోవడంపై 2024లో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. 2024 మార్చిలో కొత్త చట్టం ప్రకారం కేంద్రం ఎంపిక చేసిన 2 ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని ఆపాలని పిటిషనర్లు కోరారు. అయితే వారి నియామకాన్ని ఆపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించుకున్న ఈ సెలక్షన్ ప్రాసెస్ పై విచారణ చేపట్టేందుకు ఓకే చెప్పింది. అలా ఈ నెల 19 కూడా దీనిపై సుప్రీంకోర్టులో హియరింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే అప్పటి వరకు సిఈసి అండ్ ఈసీల నియామకాన్ని ఆపాలని సెలక్షన్ కమిటీ మీటింగ్ లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కోరారు. అయితే ఫిబ్రవరి 18తో ప్రస్తుత సిఈసి రాజీవ్ కుమార్ పదవీకాలం ముగుస్తున్నందున కేంద్రం కొత్త సిఈసిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా సుప్రీంకోర్టు హియరింగ్ అయ్యే వరకు ఆగకుండా ఇంత అర్జెంటుగా సిఈసిని నియమించాల్సిన అవసరం ఏముందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.